వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓర్వకల్లు మండలం విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. అది జగన్
అధికారంలో వస్తే నష్టపోయే మా ప్రజలని కాబట్టి ఒకసారి ఆలోచించి ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ వాగ్దానం చేసి మోసం భవిష్యత్తుకు మోసం చేసి గ్యారెంటీ అని చెప్పి ఈరోజు మిగతాలని చెప్పి మా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి 6 కోట్లు మంజూరు చేయించుకొని వాటి ద్వారా జీఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ వరకు బిట్మిన్ రోడ్ అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సార్ మీరు ఉల్టా చేస్తారు సార్, మీరు కొట్టాక మేము కొట్టాం. రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి 5 ఇంక్లైన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు అంటే సుమారుగా 30 ఫీట్లు అద్భుతమైన రోడ్లు, బస్ ఫేస్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. జిఎం కాల్ నుంచి మా ఇంక్లైన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తాతో పాటు మీకు తెలుసు ఈరోజు 50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్లో చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు అభివృద్ధి లేదు. ఈరోజు సుమారుగా 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు, ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ లైన్ వరకు చేసేటువంటి రోడ్డు, దాంతోపాటు అనేక సుందరీకరణలో భాగంగా సుమారుగా 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం, దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులే చేశాం. ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి. గత 70 సంవత్సరాలుగా ఇక్కడున్న కార్మిక కుటుంబాలు, కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి వెలుగునిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్, స్పోర్ట్స్, ఇండ్లు, అన్ని రకాల స్కూల్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలో భాగస్వామి కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము ముఖ్యమంత్రి గారితో ఇప్పించడం జరిగింది. త్వరలో అన్ని ప్రాంతాల్లో కనీవినియర్ గారి రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కనీవినియర్ గారి రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం, ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికీ పిలుపునిస్తూ మీడియా మిత్రులకి, ముఖ్యంగా సింగరేణి అధికారులకి, అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి,
అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీని కూడా భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. వారందరినీ కూడా వాళ్ళతో కలిసి వస్తున్న వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. చింతల మానపల్లి మండలంలోని కజ్జెల్లిగూడెం రహదారిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చింతల మానపల్లి మండలంలోని ప్రధాన రహదారి కర్జల్లి నుంచి గూడెం వరకు ఉన్న 17 కిలోమీటర్ల రహదారిని ఆర్ఎండ్బి అధికారులు డి గారు లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇటీవలే టెండర్లు ప్రక్రియ కూడా ముగిసింది. 1.5 కోట్లతోటి ఈ రహదారి మరమ్మత్తు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మహారాష్ట్రకు అనుసంధానం ఏర్పడడంతో హెవీ వెహికల్స్ 50-60 టన్నుల బండ్లు కూడా ఈ ప్రాంతం మీద నుంచి పోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా ఎట్లా కట్టడి చేయాలని ఆర్టీ అధికారులతో మాట్లాడతాం. త్వరలోనే ఈ రహదారి మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి డాంబర్ రోడ్ నిర్మాణానికి కోసం కూడా కృషి చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ఫారెస్ట్ పర్మిషన్లతోటి రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికే మన పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లు నిర్వహించడం జరిగింది. కర్జల్లి నుంచి గంగాపూర్ వరకు, తర్వాత గిరిలేటి నుంచి రవీంద్రనగర్ వరకు, తదితర మళ్ళీ కౌటాల నుంచి తుమ్మిడిహెట్టి వరకు ఇవన్నీ టెండర్ల ప్రక్రియ ముగిసింది. కొంత వాతావరణం అనుకూలించగానే పూర్తి స్థాయిలో పనులు కూడా మొదలు పెడతాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రతి కాలనీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట శ్రీనివాస కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానిక నాయకులు ప్రజలు సమాచారం అందించగా నేడు క్షేత్రస్థాయిలో కాలనీలో పర్యటించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇచ్చారు. బేతంచెర్లలో పాణ్యం సిమెంట్స్ జూనియర్ కాలేజ్ పునఃప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం సిమెంట్స్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందీప్ ఈగిరి
వైష్ణవి మేడం వెనుకొచ్చి తీయదని చెప్పడానికి వాళ్ళని మైబాద్లోని రవిచంద్ర సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స ఆనందం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ గుప్తాకు అభినందనలు. 19 సంవత్సరాల మహబూబాద్ చెందినటువంటి అక్షయ అనేటువంటి ఈ అమ్మాయి ఒక విచిత్రమైనటువంటి సమస్యతో నా దగ్గరికి వచ్చింది. 6 months బ్యాక్ ఈ అమ్మాయికి వాటర్ తాగుతుంటే టీ తాగుతుంటే జూమ్ అనేటువంటి కంప్లైంట్ ఉందని చెప్పేసి ఇంటి దగ్గర తల్లి తండ్రి ఇచ్చినటువంటి చిన్న చిన్న ట్యాబ్లెట్లు వేసుకొని లేట్ చేసింది. ఆ తర్వాత 6 months నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మామూలుగా నోట్లో చూస్తే ఎటువంటి తేడా లేదు. ఎందుకైనా మంచిగా ఒక చిన్న ఎక్స్రే తీసుకొని చూస్తే 3వ దవడ పన్ను లోపల ఆగిపోయి దాని యొక్క ప్రభావం వల్ల 1, 2, 3, 4 పళ్ళు ఎముక లోపల మొత్తం ఒక తిత్తి తయారైపోయి ఇప్పుడు ఆ ఎముకతో పాటుగా లోపల ఉన్నటువంటి అన్ని కూడా తీయవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. నార్మల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ వేర్ల యొక్క పొడవు లోపల ఉన్నటువంటి ఎముక మొత్తం పోయింది. ఈ అమ్మాయికి ఆ యొక్క తిత్తి ఆ లోపల ఉన్నటువంటి అన్ని తీసేసేసి ఎముకతో సహా తీసేసి 5 పళ్ళని తీసేసుకొని ఆ అమ్మాయికి వచ్చేసి చాలా కొద్ది బోన్ మాత్రమే మిగిలిపోయింది. మిగిలిపోయినటువంటి ఈ బోన్ను మళ్ళీ విరగకుండా ఆ తర్వాత బోన్ యొక్క షేప్ మారకుండా రీకన్స్ట్రక్షన్ ప్లేట్ ద్వారా ఈ అమ్మాయికి చాలా బ్రహ్మాండమైనటువంటి సర్జరీ చేసేసి ఈ అమ్మాయి జీవితాన్ని కాపాడాము, ముఖ సౌందర్యాన్ని కాపాడాము. బీహార్ సమస్తీపూర్లోని సింధియా ఘాట్లో 100 మంది యువకులు నాగులపాములను మెడలో వేసుకుని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరల్ అవుతుంది. పిల్లలు సైతం పామును చూసి భయపడకుండా భజనలు చేస్తూ నాగదేవత ఆలయానికి వెళ్లారు. నాగపంచమి సందర్భంగా స్థానికులు పాముల ఉత్సవం నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే గత 200 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. मान के चलिए आज का मान्यता यही है, सभी गाँव वासी को जिसको मान के चलिए बाल बच्चा नहीं होता है, जो कष्ट में रहता है अपना अपना बात लेके वहाँ रहता है, अपना अपना बात को मन में रखता है, उसका काम पूरा होता है। सभी जाकर के माता के आशीर्वाद से उसको सब चीज प्राप्त होता है। सभी आदमी जाकर के वहाँ धूप धाप लवा और दूध चढ़ाते हैं, ये सब करते हैं। सभी आदमी अपना मन्नत को पूरा करते हैं, इसमें कोई डिमांड या मांग नहीं होता है, सब अपने श्रद्धा से जाते हैं। రేవంత్ రెడ్డి జుట్టు మా చేతిలో ఉంది, కేంద్రం మా చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. నది ఏ బేసిన్లో ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాక కింది ప్రాంతాల మిగతా నీళ్లు తీసుకోవాలి. గోదావరి, కృష్ణా నదులు సింహభాగంగా మనం తెలంగాణలో ప్రవహిస్తాయి. ముందు మన అవసరాలు మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి. మా నికర జలాల్లో మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం తేల్చకుండా నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్ర నాయకులు అనడం ఎలా అని కేటీఆర్ అన్నారు. అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటుపడతాట అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నది?
మహారాష్ట్రలో విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు రాజురా మరియు జీవతి తాలూకాలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని ప్రకటించిన మంత్రి చంద్రశేఖర్ बावनकुळे. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळं ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात आहे या भागात असला त्या राज्यात व्यवहार आहेत. त्या राज्यात काही शेती आहे या राज्यात काही शेती आहे. त्यामुळं गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे. एक मिनिट त्याच्यामध्ये प्रश्न असा आहे की त्या गावांमध्ये मतदार असेल किंवा दोन्हीकडे त्यांना मतदान काय महाराष्ट्रात आहे? 100% महाराष्ट्राचे मतदार आहेत. 14 गावातले नागरिक आणि महाराष्ट्रातच मतदान करतील. ग्रामपंचायती, जिल्हा परिषद, पंचायत समित्या, स्थानिक स्वराज्य संस्था निवडणुकीमध्ये सुद्धा त्या ग्रामपंचायतचा त्या ठिकाणी ज्या आहेत त्या महाराष्ट्राचाच भाग राहणार आहे. त्यामुळे यामध्ये काही कन्फ्युजन नाही. जी आहे ती तेलंगणामधून येते अशी देखील माहिती उपलब्ध आहे. तर त्या काही काळ असा होता की तिकडला व्यवहार इकडला व्यवहार सारखा आहे. बाजारपेठ पण काही सीमा ओलांडण्याची एवढाच भाग आहे. लागून असल्यामुळे कुठेही आपण भाजीपाला आणतो, किराणा आणतो किंवा हॉस्पिटलला जातो तो व्यवहार आहे. पण जर स्टेटस काय, घरं कुठले आहेत, गावठाण कुठलेलं आहे, ग्रामपंचायती कुठल्या आहे, महसुली रेकॉर्ड कुठे आहे तर महाराष्ट्रामध्ये आहे. त्यामुळे जिवती चंद्रपूर मधले 14 ग्रामपंचायती गावं हे महाराष्ट्रात असतील आणि त्या महाराष्ट्रात आहेत. सर पण तेलंगणात पण उद्या जाऊन या दावा केला तर काय प्रश्न? तेलंगणाकडे रेकॉर्ड नाहीये, रेकॉर्ड महाराष्ट्राकडे आहे. त्यामुळं तेलंगणाचा दावा त्या ठिकाणी काही मजबूत होणार नाही. पण समाविष्ट झाले असं म्हणायचं की समाविष्ट करण्याची प्रक्रिया जवळपास झाली आहे. लवकरच त्याचा आम्ही अंतिम निर्णय करू. హైదరాబాద్లో మందుబాబుల కోసం పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇటీవల కొందరు స్కూల్ బస్ డ్రైవర్లు ఉదయమే మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు గుర్తించి 24 గంటలు తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాత్రి వేళలో వందల మందిని పోలీసులు పట్టుకుంటున్నారు. విజయవాడ బెంజీ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ముందు వెళ్తున్న 2 కార్లను ఢీకొట్టగా పక్కనే ఉన్న విద్యార్థులపై కార్లు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు యజమాని ఓ పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడిగా సమాచారం.
కాలు ఇరిగిపోయింది, కాలు మీద ఎక్కేసింది, కాలు మీద చాలాసేపు ఉంది కారు. కారుని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.